तस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. On the occasion of 175th birth anniversary of Sri Ramakrishna, we have been celebrating his satsangs. We are meditating on this great life and his teachings. So, as Swami Vivekananda describes, Sri Ramakrishna is the quintessence, the very essence of 5,000 years of national religious life of India. How far we have removed from that religious consciousness, which had been actually the lifeline of the nation. If we look at our present day society, are we following the footsteps of great sages of past? No. Why? Sri Ramakrishna was born in 1836. The same year actually Lord Macaulay, he formulated the educational policy for India. One of the chief aims, objectives of that policy was to start universities that would make clerks for their companies, and he decided that the strength of Indians is their spiritual culture, and once you give them, expose them to material culture, as we are ruling over them, by exposing them to our material culture, we can weaken them, then they will be loyal to us, then we can exploit them for more and more number of years. That was the evil intention he had behind formulating the education policy in 1836. అయితే ఇప్పుడు మనం చూస్తే Swami says ours is a race of monastics. Ours is a monastic race, he says. We are a race of contemplatives. అంతర్ముఖ జీవితమే మన జీవితం అనుకున్నాం మనం. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచం అంతా మనం అస్థిరము, అశాశ్వతము, నిజం కాదు. That which changes continuously cannot be real. అది మన ఋషులు, the rishis discovered 5,000 years back, and then turned inward and discovered the immortal dimension in every human being, for that matter in every being. తర్వాత వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు ఏం చేశారు అది కనుక్కున్న తర్వాత then they started writing scriptures. First they discovered the Vedas, the revelations, Upanishads, the Jnana portion of the Vedas. తర్వాత the future generations, భవిష్యత్తులో వచ్చేవాళ్ళు చాలా మందబుద్ధులు, అల్పాయుష్కులుగా ఉంటారు, దీర్ఘరోగ సంకలితులుగా ఉంటారు. They cannot comprehend the subtle truths of Upanishads. We need to put them in a different form అని అనుకొని ఏం చేశారు వాళ్ళు, మనకి ఇతిహాసాలు, పురాణాలు ఇచ్చి స్టోరీస్ రూపంలో, పాత్రల రూపంలో, కథల రూపంలో ఆ మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనకి ఇచ్చారు. అయితే మనం ఈ ఫారిన్ రూల్లో కిందకి వెళ్ళిపోయేసరికి మన సంస్కృతి మీద, మన ఆధ్యాత్మిక సంస్కృతి వైభవం మీద మనకు నమ్మకం కోల్పోయాం. దాంతో ఏమైంది, వి స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఏ ఫారిన్ రైస్, ఏ ఫారిన్ కల్చర్. దాంతో ఫుల్ మెటీరియలిజం వచ్చేసింది ఇప్పుడు మన దేశంలో కూడా. అందుకని ఆటోమేటిక్గా కాంపిటీషన్, మెటీరియలిజం స్టార్ట్ అయ్యేసరికి స్పిరిచువల్ వాల్యూస్ ఆర్ డిక్లైన్. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఆ పూర్వ వైభవాన్ని ఎలా తెచ్చుకోవాలి? హౌ కెన్ వి బికమ్ స్పిరిచువల్ అగైన్? ద హోల్ రేస్ వీ నీడ్ టు మేక్ స్పిరిచువల్. వాళ్ళు కనుక్కున్నటువంటి మహోన్నత సత్యాల్లో దే యానిహిలేటెడ్ ద వాంట్ ఇట్ సెల్ఫ్. ద ప్రాబ్లం ఏంటంటే మనం ఇన్వెన్షన్స్ పెంచుకొని, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకొని, వస్తువులు పెంచుకొని, ఎందుకు ఆ వస్తువులన్నీ భౌతిక సుఖాలు, అవన్నీ కూడా దేహానికి సంబంధించినవి, దేహం కోసం కావాలి. దేహం అస్థిరం కాబట్టి మన పూర్తి నాగరికత, మన పూర్తి శక్తియుక్తులు ఈ అస్థిరమైన దానికోసం మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు న్యాచురల్గా మనకి దుఃఖం అనేటువంటి తప్పకుండా కలుగుతుంది. వాళ్ళు అందుకనే ఈ దేహం కన్నా మనస్సు కన్నా ఆత్మ ఉన్నతమైనటువంటి గ్రహించి ఈ భౌతిక అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. మనమేంటి, పాశ్చాత్యులు రాగానే మనం అనుకున్నాం, వి థాట్ బ్యాక్వర్డ్ రేస్.
మనం చాలా వెనకబడిపోయిన జాతిలాగా మనం భావించుకొని మనం అనుకరణ మొదలుపెట్టాం. దాంతో మనకున్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ కూడా విస్మరించాం. అనుకరణ ఎప్పుడు మొదలవుతుందంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే. ఈ రోజుల్లో మనం అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పీస్లెస్నెస్, సో మచ్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఇండియన్ సొసైటీ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్ టు బి ఫ్రాంక్. వై ది సిచ్యువేషన్ ఇస్ హ్యాపెండ్ అంటే ఇదే, మనం ఈ ఆధ్యాత్మిక మూలాలను విస్మరించాం. ఇప్పుడు రామకృష్ణ వారు మన జీవితాన్ని చూస్తే, లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస. హి నెవర్ కేర్డ్ ఫర్ హిస్ ఫిజికల్ వెల్ఫేర్ దో హి వాజ్ హౌస్ హోల్డర్. రేపు ఎక్కడ దొరుకుతుంది నాకు భోజనం, హౌ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మై ఫిజికల్ నీడ్స్. మ్యారీడ్ పర్సన్ ఏ విధంగా వచ్చింది ఆయనకి అంత ధైర్యం? అవన్నీ ఆ సత్యం అనేటువంటిది లోపలే ఉంది. ప్రారంభ కర్మవశాన నాకు ఏదైతే అవసరమో భౌతిక నీడ్స్ భగవంతుడు అరేంజ్ చేస్తాడు. భగవంతుడు కృష్ణ భగవాన్ చెప్పాడు భగవద్గీతలు కదా, అనన్యా చింతయంతో మాం ఏ జనాన్ని పర్యపాసతే, వాడు యోగక్షేమాన్ని చూస్తానంట. ఆ విధంగా నిరంతరం భగవంతుడిని ఆలోచిస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన భౌతికాంశాలు తీరలేదా? కానీ మనం మాత్రం విపరీతమైన తాపత్రయంలో మునిగి తేలుతున్నాం. ఈ తాపత్రయంలో ఉంది మనం ఆ జీవితం అంతా. ఇంకా ఏదో అచీవ్ చేయాలి, సాధించాలి. మన ఋషులు ముళ్ళు ఏం చెప్పారు? దే సెడ్ యు ఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్, యు ఆర్ పూర్ణ. బై నేచర్ యు ఆర్ ఫుల్, యాజ్ స్పిరిట్ యు ఆర్ ఫుల్, యాజ్ మ్యాటర్, యాజ్ బాడీ, యాజ్ మైండ్ యు ఆర్ ఇంపర్ఫెక్ట్. యూ విల్ రిమైన్ ఎవర్ ఇంపర్ఫెక్ట్. సో పర్ఫెక్షన్ అనేటువంటిది ఫిజికల్ లెవెల్లో కాదు, ఇట్స్ నాట్ ఈవెన్ ఎట్ మెంటల్ లెవెల్. పర్ఫెక్షన్ ఇస్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్. Spirit is not made of parts, it's not composed, it's not made of elements. So that which is not composed cannot be decomposed, cannot be broken. So that alone can be infinite. In that alone there can be true happiness, permanent happiness, eternal happiness. And కనుక్కొని వాడు ఏం చేశారంటే, ఓ మ్యాన్ put a full stop to your physical wants. Don't long for too much of this physical comfort. Physical gadgets కోసం వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే వెళుతున్నాం అంటే you are living at a body level. You are dead to the mind and you are dead to spirit. Today the same thing happened. మనం మైండ్ని కూడా నెగ్లిజెంట్ పూర్తిగా మర్చిపోయాం. మనసు ఒకటి ఉందని. ఇప్పుడు మనసు నిరోధించడానికి వచ్చేసరికి వీఆర్ లోవే. వీఆర్ లివింగ్ ప్యూర్లీ ఎట్ ఫిజికల్ లెవెల్. వీఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ ద మైండ్. ఫర్గెట్ అబౌట్ ద స్పిరిట్, ఫర్గెట్ అబౌట్ ద సోల్ ఆర్ కాన్షియస్నెస్. ఇప్పుడు రామకృష్ణ వారిని చూస్తే మనకేమంటే ఆయన మనసును కూడా ట్రాన్స్జెండ్ చేసి జస్ట్ యూజ్ ఇమర్స్డ్ ఇన్ బ్లిస్ ఆఫ్ ఆత్మన్, బ్లిస్ ఆఫ్ కాన్షియస్నెస్, డే అండ్ నైట్. ఆ భావ సమాధిలో ఉండేవారు. ఆ పరమోత్కృష్టమైనటువంటి స్థితి అన్నమాట. అయితే ఇప్పుడు మనం నాగరికత ఎటు వెళ్తుందో రామకృష్ణ వారు కంప్లీట్ విభిన్నంగా వెళ్ళారు. సో గ్రేట్ పీపుల్ లైక్ రామకృష్ణ, గ్రేట్ పీపుల్ లైక్ వివేకానంద, బుద్ధ, వాళ్ళు నాగరికతకి ఒక దిశను నిర్దేశిస్తారు. దే గివ్ ఎ డైరెక్షన్ టు సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్. ద హోల్ సివిలైజేషన్ హెడింగ్ ఫర్ కంప్లీట్లీ కొలాప్స్ అనమాట, హెడింగ్ ఫర్ డిజాస్టర్ టు బి ఫ్రాంక్. ఇప్పుడు మీరు అదే మనం వెస్టర్న్ సొసైటీని చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది, ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ రెసెషన్ అతలాకుతలం అవుతున్నాయి అనమాట సొసైటీస్. సో ద సేమ్ సిచ్యువేషన్ విల్ కమ్ టు ఇండియా ఇఫ్ యూ ఇమిటేట్ దెమ్. They are all looking towards India to learn from Indian example. ఇంతమంది మనం ఎంత సంస్కృతి ఉంది మనకి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, స్టిల్ వీఆర్ కోఎగ్జిస్టెంట్, వీఆర్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఈచ్ అదర్. స్వామీజీ చెప్తారు ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇన్ లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మరా, దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ హౌ మచ్ ఎ మ్యాన్ కెన్ పొసెస్. ఇట్ రిజల్ట్స్ ఇన్ న్యాచురలీ గ్రీడ్. స్పర్ధ వస్తుంది, వైషమ్యం వస్తుంది, ఎన్వీ, జెలసీ, హేట్రెడ్, వైలెన్స్, వార్స్, ఆల్ విల్ బి ద రిజల్ట్. The result of greed for material power, material possessions. In India, we try to prove how little a man can live. ఎంత తక్కువతో మనిషి జీవించగలదు అని మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాం. దానివల్ల ఏమవుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఇతరులకు సహాయం చేయొచ్చు. బికాజ్ వీ హ్యావ్ ఎనర్జీ ఎట్ అవర్ డిస్పోజల్. వీ హ్యావ్ సమ్ రిసోర్సెస్, then only we'll be left with some resources at our disposal to help others, to work for others. ఆ సర్వీస్ ద్వారా ఏంటంటే మనకి ఆత్మ చైతన్యం జాగృతం అవుతుంది, ఆ త్యాగబుద్ధి వల్ల. సో రెనౌన్సియేషన్ అండ్ సర్వీస్ హ్యావ్ బీన్ ద నేషన్ ఐడియల్స్ ఫర్ ఏజెస్. స్వామి చెప్పారు మళ్ళీ. ట్రై టు ఇంటెన్సిఫై ద నేషన్ ఇన్ దీస్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అలా కాకుండా ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ ద మెటీరియల్ వెస్ట్, you will become an extinct race within 3 generations. But unfortunately today our education system also is so lopsided and so ill-conceived, and our children are being taught with all this dump and fact. Whatever you have imported from them, the same thing is being taught to them. They are being crammed with information in their brains, and so they are also not able to solve their own problems. Swami madi cheptaru, education should help man solve his problems. Education should help man to stand on his own feet, but they are not able to stand on their own feet. వాళ్ళు చిన్న విషయాలు, చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. అవర్స్ ఇస్ ఒక బేసిక్ స్పిరిచువల్ కల్చర్ అని ఒక మహోన్నతమైన ఐడియాస్ ఉన్నాయని గ్రహించి మనం ఆ యొక్క విద్యా విధానంలో భాగంగా ఉండుంటే కంట్రీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఈస్ టుడే, వుడ్ హ్యావ్ బీన్ ఏ గ్లోరియస్ నేషన్.
So the achievement, why you want to achieve when you are already fulfilled, that is because of Maya. That's only Maya. You are already fulfilled. All the rishis actually, with one voice they have declared, oh man, why you are trying for these material things, why you are running after the external things. The external world is Maya, it's an illusion. External world including the body and mind. You reject the body and mind and then you remain as spirit consciousness. సో ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే మన మనసు దేహానికి బయట కనపడుతున్నటువంటి ప్రపంచం కాదు, మన కళ్ళతో చూసిన ప్రపంచం కాదు. ఇంక్లూడింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ కమ్స్ అండర్ ద నేచర్. స్వామి అగైన్ అండ్ అగైన్ నేచర్ గురించి చెప్తారు. నేచర్ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? ఇంక్లూడింగ్ యువర్ బాడీ అండ్ మైండ్. రిజెక్ట్ ద ప్రకృతి అండ్ గెట్ ఎస్టాబ్లిష్ ఇన్ పురుష కాన్షియస్నెస్ అండ్ దెన్ యూ విల్ బికమ్ ఫుల్ఫిల్డ్. దట్ ఈస్ ద మెసేజ్. ఓ మ్యాన్ టర్న్ ఇన్వర్డ్. పరాంచికాని వ్యతిరేక స్వయంభూ తస్మాత్ పరాణ్ పశ్యత్ అంటారు. అంటే భగవంతుడు ఎట్లా సృష్టించాడంటే, మాయ అంటే ఏంటంటే సహజంగా మనం బయటికే చూస్తూ ఉంటాం, బాహ్య ప్రపంచం నిజం అనుకుంటాం, అంత ప్రపంచాన్ని మర్చిపోయాం. అంత దట్స్ వై టుడే అవర్ మైండ్స్ ఆర్ ఎట్ కాన్ఫ్లిక్ట్ అనమాట. మనకి మానసిక ప్రశాంతత లేదు, మనసును నిగ్రహించలేకపోతున్నాం, ఏకాగ్రతను సాధించలేకపోతున్నాం. ఎందుకంటే దృష్టి అంతా కూడా భౌతిక ప్రపంచం మీద ఉంది కాబట్టి. ఈ అచీవ్మెంట్ అనేటువంటి ద వెరీ కాన్సెప్ట్ ఇస్ రాంగ్. ద ఐడియా దట్ ఐఎమ్ అన్ఫుల్ఫిల్డ్, దానికి నాకు కావాలి. సో యూ వాంట్ టు కాంపెన్సేట్, యూ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్. హౌ? I want a house, I want a car, I want some land, I want money, I want material possessions, then I feel fulfilled. I want to educate myself. Nothing will satisfy you ultimately. Because it's not fulfillment. It will not fulfill you because you're already fulfilled. ఏదైతే ఫుల్ఫిల్మెంట్ అని చెప్తూ బయటికి లాగుతుందో మన మిగతా వాళ్ళందరూ అట్టే పెడుతున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇమిటేట్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. దట్స్ ద ప్రాబ్లమ్. బికాజ్ వీ కెనాట్ స్టాండ్ అపార్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్విమ్ అగైన్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. అది మన సమస్య. So ultimately, 99% people are going one direction, you cannot travel in another direction because that requires strength. You need to be a ధీర. ఉపనిషత్తులో మళ్ళీ చెప్తారు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మన వేక్షత. ఓన్లీ ఒక ధీరుడు, ఆ కన్విక్షన్ బాగా స్ట్రాంగ్గా ఏర్పడినటువంటి వ్యక్తి, the person in whom the conviction has been developed very strongly that the world is really Maya. వివేకానంద స్వామి శాస్త్రాలు మళ్ళీ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. Then we understand that the external world is really Maya. There's no point in investing all our mental and physical energies just to achieve something in this life. Now, how can there be eternal peace and happiness with a body that is impermanent, that is in constant state of flux, that continuously changing? Swamiji in his Karma Yoga talks, he beautifully says, life is by nature imperfect. By nature it is imperfect. There cannot be perfection in life. It's contradiction in terms, he says. Where there is life, there is death. Where there is death, there is life. Jatasya dhruva mrityu dhruvam janma mritasya cha. కాబట్టి లైఫ్ ఉన్న చోట మృత్యు ఉంటుంది, మృత్యు ఉన్న చోట లైఫ్ ఉంటుంది. ఇది ఒక ఎటర్నల్ సైకిల్ అనమాట. నడుస్తూ ఉంది ఆ వీల్ ఆపమంటాడు. సో బికమ్ ఇండిఫరెంట్ టు లైఫ్ అండ్ డెత్, దెన్ వాట్ హ్యాపెన్స్ టు యూ అది మనకు క్లియర్గా తెలియదు. అందుకని వీఆర్ నాట్ ట్రైయింగ్ యాక్చువల్లీ. వెన్ యూ బికమ్ ఇండిఫరెంట్ టు లైఫ్ అండ్ డెత్, యూ డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద బాడీ అండ్ మైండ్, యూ గెట్ ఎస్టాబ్లిష్ ఇన్ స్పిరిట్ అండ్ కాన్షియస్నెస్. ఆ ఫెయిత్, ఆ కాన్ఫిడెన్స్ గట్టిగా ఏర్పడినప్పుడు దెన్ యూ లాంగ్, యూ స్ట్రైవ్ ఫర్ ఇట్. దట్ ఈస్ ద రియల్ బ్యాటిల్, దట్ ఈస్ ద రియల్ స్ట్రగుల్. ఆల్ అదర్ స్ట్రగుల్స్ ఆర్ మీనింగ్లెస్, ఆర్ ఆల్ వెయిన్, యూజ్లెస్ స్ట్రగుల్స్. సో మనం పూర్తిగా హోల్ ఎనర్జీ మొత్తం జీవితాంతం ఎనర్జీస్ ఇంత దీంట్లో పెట్టేసి చివరికి ఏవి సాధించామంటే ఏవి లేదన్నమాట. క్వశ్చన్ మార్క్ అంతే. మన అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ద డెత్ ఈజ్ నాకింగ్ ఎట్ అవర్ డోర్స్. సో వాట్ యూ వాంట్ టు క్యారీ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ద నెక్స్ట్ వరల్డ్? నథింగ్ ఆఫ్ మెటీరియల్ పొజిషన్. యూ కెనాట్ క్యారీ ఎనీథింగ్ టు ద నెక్స్ట్ వరల్డ్. ఓన్లీ ద స్పిరిచువల్ సాధన. స్వామి వివేకానంద స్వామిజీ సేస్ దట్ నథింగ్ ఫాలోస్ గ్రేవ్ సేవ్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. మనం చేసిన ఆధ్యాత్మిక సాధన తప్ప ఏది కూడా మరణాంతరం రావు మనతో పాటు. కాబట్టి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఏది మన తర్వాత వస్తుంది? శరీరం చాలా అశాశ్వతం, నశ్వరం, అది ఎంతకాలం ఉండదు. ఇట్స్ వెరీ షార్ట్ లివ్ లైఫ్ అది మనం అనుకుంటాం. 78 years ఆఫ్ లైఫ్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ కంపేర్డ్ టు ఎటర్నిటీ, ఎటర్నల్ లైఫ్, కంపేర్డ్ టు ఇన్ఫినిట్ లైఫ్. వాట్ ఈస్ దిస్? సో only trifle, so only like water drop at the edge of your leaf. Any time it may fall off. The same way the life may go at any time, it may die at any time. So when life is so uncertain, still అశాశ్వతమైన జీవితం కోసం శాశ్వతమైనటువంటి ఆస్తులను పరిగెడుతున్నారంటే we have to consider ourselves as wise or foolish. మనం ప్రశ్నించుకోవాలి. సో ఇప్పుడు రామకృష్ణ వారి జీవితం ముందుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మిగతా నాగరికత అంతా ఒకవైపు పెడుతుంటే ఈయన ఇంకొక వైపుకి వెళ్ళారు. ఎలా వెళ్ళగలిగారంటే బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ కన్విక్షన్, బికాస్ హీ హ్యాడ్ రియలైజ్ ట్రూత్. సత్యాన్ని దర్శించారు కాబట్టి, సత్యాన్ని అనుభవం అనర్చుకున్నారు కాబట్టి, మిగతా ప్రపంచాన్ని మొత్తం రిజెక్ట్ చేసి, ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, సివిలైజేషన్ రిజెక్ట్ చేసి, వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఇటు వెళ్ళారు. సో దే వర్ మెన్ ఆఫ్ ట్రూత్, దే వర్ మెన్ ఆఫ్ రియలైజేషన్. ద వాయిస్ మనకి ఇప్పుడు కూడా వస్తుంది. అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే దే హ్యాడ్ ద కరేజ్,
టు ఫాలో దేర్ కన్విక్షన్స్. మనకేంటంటే సొసైటీ ఏమనుకుంటుందో, చుట్టుపక్కల రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ వీఆర్ కండిషన్ కాబట్టి మనకు అంత ధైర్యం చాలదన్నమాట. ఇంటలెక్చువల్ కన్విక్షన్ వచ్చినప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక సాధన మార్గం మీద పుట్ ద సేమ్ ఇంటూ ప్రాక్టీస్ సరిపోవట్లేదు, మన ఎనర్జీ సరిపోవట్లేదు. దాన్ని యూ నీడ్ టు ప్రే టు గాడ్. వన్స్ యూ అండర్స్టాండ్ యూ ఆఫ్టర్వర్డ్స్ యూ హ్యావ్ టు ఎంబార్క్ ఆన్ స్పిరిచువల్ జర్నీ. ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. మన శక్తి సరిపోయినప్పుడు భగవంతుడి సహాయం పొందాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫెయిత్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఫెయిత్ ఇన్ గాడ్. భగవంతుని మనం ప్రార్థిస్తే అప్పుడు ఆయన సహాయం చేస్తాడు మనకి. భగవన్నామం రామకృష్ణ వారు చెప్పినట్టుగా ఈ కలియుగానికి అది చాలా ఈజియెస్ట్ మార్గం అనమాట. షార్టెస్ట్ వే టు రీచ్ గాడ్ ఈజ్ ఇంప్లికేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్. ఇందాక చెప్పినట్టు వివేకానంద స్వామి లైఫ్ ఈజ్ బై నేచర్ ఇంపర్ఫెక్ట్ అని అన్నప్పుడు లైఫ్ ఈజ్ బై నేచర్ స్ట్రగుల్ అంటారు ఆయన. ఇవాళ ఆ కాన్స్టెంట్లీ స్ట్రగుల్ విత్ ద నేచర్ ఎక్స్టర్నల్ అండ్ నేచర్ ఇంటర్నల్. మన మనసుతో స్ట్రగుల్ అవుతున్నాం, మనకు ఆలోచనలు వద్దనుకుంటున్నాం, కాన్సన్ట్రేషన్ పెంపొందించాలనుకుంటున్నాం. ఆర్ యూ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ద అటెంప్ట్? నో. We are struggling with our own mind, struggling with our own desires, we are also struggling with the external world. So life is by nature struggle, constant struggle. How can there be happiness in struggle? The very word struggle, because it's in a state of flux. Constant గా మారుతుంది కాబట్టి there is struggle. Struggle లో హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది, పీస్ ఎట్లా ఉంటుంది? ఉండదు. సో there cannot be a real peace. మనకి ఏదైతే పీస్ ఉందో, శాంతి మనం పొందుతున్నాం, ఇట్స్ ఓన్లీ రిలేటివ్ పీస్. ఇట్స్ నాట్ ట్రూ పీస్, ఇట్స్ నాట్ రియల్ పీస్. మనకి రియల్గా పీస్ కావాలంటే యూ నీడ్ టు ఓవర్కమ్, గెట్ అవుట్ ఆఫ్ ద స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ నుంచి బయటపడాలి. సో లైఫ్ ఈజ్ బై నేచర్ స్ట్రగుల్ కాబట్టి ఈ స్ట్రగుల్ నుంచి బయటపడ్డప్పుడే ఎటర్నల్ పీస్, హ్యాపీనెస్ వస్తుందని మనం గ్రహించాలి. సో హౌ దిస్ స్ట్రగుల్ విల్ సీజ్? ఆర్ వి టు కమిట్ సూసైడ్? నో. ఏం చేయాలి మరి? ఈ స్ట్రగుల్ ఆగాలంటే లైఫ్ ఆగాలి. బికాజ్ లైఫ్ ఈజ్ బై నేచర్ స్ట్రగుల్. దేర్ కెనాట్ బి పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ స్ట్రగుల్. సో యూ మస్ట్ పుట్ ఫుల్ స్టాప్ టు ది స్ట్రగుల్. అంటే లైఫ్ ఆగిపోవాలి. ఆగిపోవటం అంటే యూ హ్యావ్ టు బికమ్ డెడ్ టు బాడీ. నేను అన్నట్టు భావం అంటే మనకి ఏం స్ఫురిస్తుంది? ఇప్పుడు దేహము, మనస్సు స్ఫురిస్తాయి. సో ఆ నేను కనుక మనం విత్డ్రా చేసామనుకోండి, లోపలికి వెళ్ళి కాన్షియస్నెస్లో మెర్జ్ చేసామనుకోండి, భగవంతుని మెర్జ్ చేసామనుకోండి, యూ హ్యావ్ టు డై టు ద బాడీ వెన్ యూ ఆర్ అలైవ్. మనం బ్రతికున్నప్పుడే వీ షుడ్ బికమ్ ఇండిఫరెంట్ టు ద బాడీ. వీ షుడ్ డిటాచ్ అవర్ సెల్ఫ్. నేను అనగానే మనకి బాడీ మైండ్ గుర్తొస్తున్నాయి కాబట్టి ఆ నేను బాడీ మైండ్ నుంచి తీసేసి విత్డ్రా చేసి లోపల ఉన్నటువంటి సోల్ ఆర్ కాన్షియస్నెస్కి ఎప్పుడైతే అనుసంధానం చేయగలుగుతాం, we succeed in our attempt to let go our eye back to its source, then actually the life ceases, the struggle ceases once for all. Then you will touch the divine deep within you. Then you become a Buddha, Vivekananda, Ramakrishna Paramahamsa. ఆ విధంగా ఆధ్యాత్మిక మహోన్నతమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం దర్శించామో, ఆత్మ చైతన్యంలో మన అహంకార భావాన్ని లయింపజేశామో, అప్పుడు మాత్రమే we can have eternal peace and happiness, not before. Please understand, life is a struggle. There cannot be peace in struggle. So you must put a full stop to life. I don't mean committing suicide. That the I should be, we should let go the I. The ahankara bhavan త్యజిస్తే లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్, that you cannot do after death. You have to do while you are alive. When you are alive, then you become indifferent to the body, then you touch the source of your being, that is consciousness. That is actually the meaning of all our endeavors. We have been trying, in fact, మన శక్తి సరిపోవట్లేదు, మళ్ళీ మనం భగవంతుని ప్రార్థిద్దాం, రామకృష్ణుని ప్రార్థిద్దాం. ప్రార్థించి మనం ఆధ్యాత్మిక సాధన వస్తే నెవర్ ఇట్ ఇస్ టూ లేట్, నెవర్ ఇట్ ఇస్ టూ ఎర్లీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఈ మాత్రం అవకాశం లేనివాళ్ళు, ఈ మాత్రం ఈ భావాలు వినడానికి అవకాశం లేనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్యూర్ మెటీరియలిస్ట్ ఐ హావ్ సీన్. అరే ఏమవుతుందో, మరణం అయిపోతుందో, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అంటే వి డై, ఇట్స్ ఎ ఫుల్ స్టాప్ కంప్లీట్లీ. పీపుల్ హ్యావ్ బికమ్ సో మెటీరియలిస్టిక్ అండ్ సో ఇండిఫరెంట్. అంటే ఆ థింకింగ్ కూడా పోయిందన్నమాట. మరణం తర్వాత ఏమైతే ఎందుకు ఆలోచించాలండి, ఇప్పుడు ఏదో జీవితం గురించి చూద్దామా, దీని గురించే చూద్దాం అంటే ఎంత మెటీరియలిజం వచ్చేసిందంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, హూ విల్ బాదర్? సో దిస్ ఇస్ ద ఓన్లీ వర్డ్ వీ హ్యావ్, అండ్ లెట్ us enjoy. Like Western concepts and Western ideas and Western culture, though ours is a spiritual race and spiritual nation, and ఈ దేశంలో కూడా ఈ స్పిరిచువల్ ఐడియాస్ ఏమున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయని అప్పుడప్పుడు ఒక అనుమానం వస్తుంది. అండ్ యూ సీ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ మెటీరియలిస్టిక్ and completely indifferent to spiritual values and ideas, to get these thoughts. But because Vivekananda force, actually the force and conviction with which he presents the idea of religious ideas and spiritual ideas, they are alone true. Everything is vanity of vanity. God alone lives, truth alone lives, he says. The life is momentary, life is a trifle. As indecent clinging to life, Swami Anand, why you cling to this indecently to this life? Life is very small compared to your real dimension, real personality. That's infinite. So even from a utilitarian point of
view, Swami says, even from a utilitarian point of view also, unselfishness is more paying, he says. Unselfishness means what? Just letting go of the body consciousness. When we can become truly unselfish, when you know that body and mind are unreal. Vedanta says that. But మనం ఏమనుకుంటాం ఈ రోజుల్లో, ఇప్పుడు బాడీ కాన్షియస్నెస్ పోవాలనగానే మనకు భయం అవుతుంది. దాని ఆ ఇండివిజువాలిటీ పోతే మనం నిజంగా చచ్చిపోతాం అని అనుకుంటాం. నో, దెర్ ఈజ్ ఇన్ఫినిట్ ఇండివిజువాలిటీ. You let go this limited individuality, that infinite individuality will be your real nature. It's not that there is something else. Our will is subservient to the divine will. మనం అహంతో పనిచేస్తున్నాం, ఏ జరిగినా భగవద్ ఇచ్చ ప్రకారం జరుగుతుంది, అంతా నా మంచిగా జరుగుతుంది తెలుసుకుంటే యూ కెన్ లివ్ ఇన్ ది కాన్షియస్నెస్ ఇట్సెల్ఫ్. కానీ బట్ అవర్ విల్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ ది డివైన్ విల్. నేను చెప్పింది జరగలేదు, అది జరగాల్సింది, ఇది జరగాల్సింది, అలా జరగలేదు, ఇలా జరగలేదు, ఏమవుతుందో భవిష్యత్తు గురించి కాన్స్టెంట్ ఆందోళన అనమాట. కంటిన్యూస్గా మనం ఏదో ఒక రకమైనటువంటి అలజడితో అబద్ధ భావంతో ఉంటున్నాం. ఎందుకంటే మన సంకల్పం ఒకటి ఉంది కాబట్టి. కంప్లీట్ సెల్ఫ్ సరెండర్ ఎప్పుడైతే ఉందో అంతా భగవద్ ఇచ్చ ప్రకారం జరుగుతుందని తెలుసుకున్నామో అప్పుడు మనకి ఏది ఉండదు. ఆ ఐ పూర్తిగా సమసిపోతుంది. అవర్ ఐ కాన్షియస్నెస్ విల్ కంప్లీట్లీ విల్ గో అండ్ దెన్ వీ గెట్ ఎస్టాబ్లిష్ ఇన్ గాడ్, వీ రిమైన్ ఇన్ గాడ్. మన విల్లు భగవంతుడి విల్లుకి సబ్సర్వియంట్ అని తెలుసుకోకపోబట్టే, అర్థం కాకపోబట్టే మనం పూర్తిగా జడ్జి చేస్తూ ఉంటాం. ప్రతి నిమిషం ఇది జరగకుండా ఉండాల్సింది, అది జరగకుండా, వై దిస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెండ్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఈ కాన్స్టెంట్ వరీ, కాన్స్టెంట్ కన్ఫ్లిక్ట్. సో కంప్లీట్ సెల్ఫ్ సరెండర్ ఇది లేదు కాబట్టి ఎవ్రీ బీయింగ్ ఈజ్ గైడెడ్ బై, స్వామి సేస్ బ్యూటిఫుల్లీ దట్ వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ లా. ఒక నియమం అనమాట. మన బాడీ మూమెంట్స్ దగ్గర నుంచి మన థాట్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ లా. వాట్ లా? అవర్ ప్రారబ్ధ. యు నాట్ గెట్ బియాండ్ యువర్ ప్రారబ్ధ. యు ఆర్ నాట్ ఫ్రీ. When you are not free, then why you want to hold on to this body and mind complex? Let surrender to the Lord. Let Him act through your body. Let us become instruments in His hands. Keep saying always that not I but Thou, not I but Thou, O Lord. Nenu kaadu Nive, nenu kaadu Nive. Let my body become an instrument in your hands. Let my body become an instrument in your hands. Keep saying it repeatedly again and again so that you can defy yourselves. Once you succeed in doing that, once you defy your being, once you completely surrender yourself to the divine, you see the whole world as nothing but divine. There is not one, there is not two, there is not many, there is only one. One consciousness alone exists. ఎప్పుడైతే అద్వైత దృష్టి వచ్చిందో, ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలుగుతామో, then you are one with truth. Then you are realized God. That is the ultimate destination of all of us. We are traveling towards that goal only. Some are consciously, some are unconsciously, some are slowly, some are a little faster. But that is our ultimate destination. Sooner or later we will reach. సో మనకు ఉన్నటువంటి శక్తి, ఎంతో శక్తి ఉంటే మనం అంత ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడి అనుగ్రహం మన మీదకి వస్తుంది. దే ఆర్ టూ థింగ్స్, సెల్ఫ్ ఎఫర్ట్ అండ్ డివైన్ గ్రేస్. మనకి ఎంత శక్తి ఉందో అంత ప్రయత్నం చేద్దాం. ఏ వయసులో ఉందో పర్వాలేదు, మనం ప్రయత్నం చేసేసి మిగతా భగవంతుడు వదిలిపెట్టేసి అనుకోండి, అప్పుడు అనుగ్రహం కలుగుతుంది. నేను ఏదైతే శక్తిని ఇచ్చానో, వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐ గివెన్ టు హిమ్, హి హస్ యూజ్డ్ ఇట్. సో దెన్ ఓన్లీ ట్రూ సెల్ఫ్ సరెండర్ కమ్స్ అండ్ ట్రూ ప్రేయర్ కమ్స్. మనకి ఇచ్చినటువంటి శక్తిని మనం సరిగ్గా ఉపయోగించకుండా భగవంతుడి కృప కోసం ఇంకా కృప కావాలంటే కృప రాదు. ముందు మనం ప్రయత్నం చేద్దాం. ఏ ప్రయత్నం చేయాలి? మనం భగవన్ నామాన్ని చెప్పిద్దాం, చేసే కొన్ని భగవంతుడికి అర్పిస్తూ చేద్దాం. ఇలా చేసుకుంటూ పోతే మన శాయశక్తుల అప్పుడు ఆయన అనుగ్రహం, నేను ఇచ్చినటువంటి శక్తిని పూర్తిగా వినియోగించుకున్నాడు. హి హస్ నో మోర్ ఎనర్జీ, కంప్లీట్ ఎగ్జాస్టెడ్ ఆల్ హిస్ ఫ్యాకల్టీస్, ఆల్ హిస్ ఎనర్జీ దట్ ఆర్ గివెన్ టు హిమ్ అనుకున్నప్పుడు భగవంతుడి కృప మన మీద కలుగుతుంది. అప్పుడు విల్ గెట్ గాడ్ రియలైజేషన్. We don't get God realization by our own effort. Actually, it's the divine grace that confers us that experience. సో ఆ డివైన్ గ్రేస్కి మనం వీ హ్యావ్ టు మేక్ అవర్ ఎలిజిబుల్ ఎట్లా అంటే మనకున్న శక్తిని ఉపయోగించుకున్నప్పుడే ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ మీద భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు కూడా ఒక నియమం అంటూ ఉండాలి కదా, ఈజ్ బియాండ్ ఆల్ లాస్ అండ్ ఆల్. నియమాలు అన్నిటికీ అతీతమైనప్పటికీ కూడా ఆయనందరికీ ఆయన స్వయంగా ఒక నియమాన్ని పెట్టుకుంటాడు. లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ర్యాండమ్గా ఇచ్చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, దెన్ దే కెనాట్ బి ఎనీ లా, ఇట్ ఆల్ బికమ్ chaos. ఎవరు సాధన చేయలేదంటే ఇప్పుడు ప్యూర్ మెటీరియలిస్ట్ ఇంకా మెటీరియలిస్ట్ అవుతారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేయాలని నిర్దేశించారు. అది చేసి మనం ప్రయత్నం చేసి మిగతా మనం భగవంతుడు వదిలిపెడితే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ కలియుగంలో కొద్దిపాటి ప్రయత్నం ద్వారానే భగవంతుడు అనుగ్రహాన్ని ప్రార్థించుకోవచ్చు. త్రేతా ద్వాపర యుగాల లాగా మహాతపస్సులు చేయాల్సిన అవసరం లేదు, అది శక్తి కూడా మనకు లేదు, మనందరికీ తెలుసు. కాబట్టి కొద్దిపాటి ప్రయత్నానికి, కొద్దిపాటి ఆధ్యాత్మిక సాధనకే మహోన్నతమైనటువంటి ఫలము, ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా రామకృష్ణ వారి జీవితాన్ని మళ్ళీ చదువుతూ ఆయన బోధల్ని ఆకళింపు చేసుకుంటూ we shall try to progress spiritually, because Kathamrita I consider as the encyclopedia of all the spiritual knowledge. The spiritual knowledge అన్నిటికీ కూడా quintessence అని కూడా చెప్పుకోవచ్చు, ఎసెన్స్ అనమాట. సో ఈజీ టు అండర్స్టాండ్. వివేకానంద చదవాలంటే కొంచెం యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ మైండ్, యూ నీడ్ టు హ్యావ్ రీజన్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ షార్ప్ ఇంటలెక్ట్. మళ్ళీ మనం చదవాలి, మనం అర్థం చేసుకోవాలి.
కానీ రామకృష్ణుడు మాత్రం అరటిపండు తొక్కవలసినట్టు పెట్టలేదు. మనకి ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించారు. అంటే ఒక పామరుడు, ఒక లిటరేట్ పర్సన్ ఆల్సో క్యాన్ అండర్స్టాండ్ శ్రీ రామకృష్ణ సేయింగ్స్, బికాస్ ద సేయింగ్స్ ఈజ్ టోల్డ్ టు పారాబుల్స్, డే టు డే పారాబుల్స్, డే టు డే ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్ చెప్పారు. కాబట్టి అది అర్థం చేసుకున్న తర్వాత ఆచరణలో పెడితే we can make our lives blessed. It's my sincere wish and prayer that by reading Vivekananda and Ramakrishna and Mother Sarada Devi, we make our lives blessed. Hari Om Tassat. Sri Ramakrishna Arpanamastu.